ముందుగా విశ్వగురువులైన పత్రిజీ సార్‌కి, విశ్వగురువులైన వంశీకరణ్ గురువు గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. ఫ్రెండ్స్, నా పేరు భారతి. పూజ్య గురుదేవులు, అభినవ వ్యాస జ్ఞాన ప్రపూర్ణ బిరుదాంకితులు, మహాభారత పరిశోధకులు, శతాధిక ఆధ్యాత్మిక జ్ఞానయజ్ఞకర్తలు, ఆధ్యాత్మిక జ్ఞానపీఠ వ్యవస్థాపకులు అయినటువంటి శ్రీ దేవిశెట్టి చలపతి రావు గారి నుంచి కళా పూర్ణోదయం అన్న ప్రబంధాన్ని తీసుకున్నాను. కళా పూర్ణోదయం శ్రీ దేవిశెట్టి చలపతిరావు గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. కళా పూర్ణోదయం ప్రబంధాలలో ఎంతో చిత్ర వైచిత్రతతో ఉన్నటువంటి కథ, విచిత్రతతో నడిచేటటువంటి ఈ ప్రబంధం అపూర్వ కథా రచన సంహిధాన వీణ ఆచార్య పింగళి సూరణ దీని యొక్క రచయిత. పింగళి సూరణ శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో ఒకరు. పింగళి సూరణ ఆయన గ్రంథాలు ప్రబంధాలు అన్నీ కూడా చిత్ర విచిత్రమైనవి. అందున కళా పూర్ణోదయం ఎంతో వైచిత్రతతో నడిచేటటువంటి కథ. దాన్ని మనం ఈ రోజు నుంచి చెప్పుకోబోతున్నాం. ఇది 8 ఆశ్వాసాల గ్రంథం. అన్ని పద్యాలతోనే ఉంటుంది. ఎక్కడ వచనం అనేది ఉండదు. అయినప్పటికీ కూడా ఇది ఎంతో విశేషంగా అందరినీ ఆకర్షించినటువంటి గ్రంథం కనుక దీన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. మొదటి ఆశ్వాసము సిద్ధుడి యొక్క ప్రవేశం. దీని యొక్క పేరు సిద్ధుడి ప్రవేశం. ఇప్పుడు మనం కథలోకి వెళ్దాం. అది ద్వారకా పట్టణం, లక్ష్మీదేవికి నివాస స్థానం, విష్ణుమూర్తికి ఆట స్థలం. ద్వారకా నగరం ఎలా ఉంది అంటే సముద్రుడి యొక్క తొడ మీద కూర్చుని ఉన్నటువంటి అతని కూతురా అనిపిస్తుంది. అంత చక్కని భాగ్యవంతమైనటువంటి ద్వీపం ఈ ద్వారకా నగరం. ఎత్తైనటువంటి బంగారు మేడలతో నిండి ఎవరి గొప్పో తేల్చుకుందాంరా అన్నట్లుగా ఎత్తైనటువంటి బంగారు మేడలతో అది స్వర్గంలో ఉన్నటువంటి అమరావతిని సవాలు చేస్తున్నట్లుగా ఉంటుంది ఈ ద్వారకా నగరం. సముద్రం నుంచి వచ్చి ఒడ్డున ఆగిపోయిన కెరటాల మేలలో ఆ ద్వారకా నగరంలోని మేడల నీడలు పడుతూ ఉంటే ఎలా ఉంటుంది అంటే వరుణదేవుడి పట్టణంలో ఉన్నటువంటి మేడలు ద్వారకలోని మేడలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. ఇక నగరంలోని జనుల యొక్క సుగుణాలను చెప్పడానికి అసలు మాటలే లేవు. ఇక్కడ వేషల గురించి చెప్పాలి అంటే అందంలో అప్సరసలు. విటువ యొక్క డబ్బులు దోచేయటంలోనూ వారి యొక్క మనసులను దోచేయటంలోనూ మహాగటికులు. దేవతలు ఇటు వస్తారేమో అని చూడడానికి ఎత్తైనటువంటి మేడలలో వాళ్ళు ఉంటారు. ఈ విశేషాలన్నీ ఒక ఎత్తైతే మరొక ప్రధానమైన విశేషం ద్వారకా నగరానికి ఉంది. అదేంటంటే శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణుడి యొక్క అవతారంలో 16,108 భార్యలతో వైకుంఠంలో కూడా ఎప్పుడు దొరకని ఆనందంతో ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఆ నగరంలోనే ఒక పడుచు పిల్ల, ఆమె పేరు కలబాషిని. గొప్ప నటుడి యొక్క కుమార్తె, అద్భుతమైన సౌందర్యం, మంచి గుణాలు, మాటల్లో గొప్ప చాతుర్యం. ఎందుకంటే ఆమె పేరే కలబాషిని. మంచి యవనంలో ఉండేటటువంటిది, విశాలవంతమైనటువంటి చూపులు. ఇక చెప్పేదేముంది, మగవాళ్ళని చంపేస్తుంది ఆ చూపుల కత్తిపోట్లతో పొడవటంలో. అలా ఆడటంలోనూ కనీవిని ఎరుగని రతి క్రీడల్లో ఆమె దిట్ట. ఆమె కనుచూపు తాకిడికి విటల యొక్క డబ్బులు మనుషులు ఉష్కాకి. అది వసంతకాలం. ఊరు చుట్టూ తోటలు విరగబూసి ఉన్నాయి. చెలికత్తెలని దాస్యులని వెంటబెట్టుకొని కలబాషిని ఒక రోజున వన విహారానికి ఒక వనంలో ప్రవేశించింది. మరి అంతమంది పడుచులు, ఎక్కడ చూసినా చెట్లు, లతలు, పువ్వులు అన్నీ విరగబూసి ఉన్నాయి కదా. మరి ఏమవుతుంది ఇంక చెప్పాలా? నవ్వులు, కేరింతలు, హాస్యాలు,
ఆటలు, పాటలు, అపహాస్యాలు, మొక్కల మీద, చెట్ల మీద కథలు, కాకరకాయలు. ఇలా ఆటలన్నీ ఆడటం అయిపోయింది. ఇక ఉయ్యాల ఊగితే బాగుంటుంది అనుకున్నారు. తీగలతో కట్టిన ఉయ్యాలలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఉయ్యాలలు ఎక్కారు. ఉత్సాహంతో ఉధృతంగా కేరింతలు కొడుతూ వాళ్ళు ఊగుతూ ఉంటే వారి యొక్క పాదాలు ఆకాశాన్ని తాకుతూ ఉన్నట్లుగా ఉంది. సరిగ్గా అప్పుడే ఆకాశ మార్గాన వస్తున్నారు కలహభోజనుడైన నారదుడు. పక్కనే శిష్యుడు మణికందరుడు. ఉత్సాహం ఉరకలేస్తూ ఉయ్యాలలు ఊగుతూ ఉన్న అమ్మాయిని చూశాడు. మతిపోయింది అతనికి. నారదుడితో అంటున్నాడు మణికందరుడు, ఆహా! పంతాలేసుకుని ఉల్లాసంగా ఉయ్యాలలు ఊగుతూ ఉన్న ఈ అమ్మాయిల పాదాలు చూశారా? స్వర్గంలో ఉన్న దేవతా స్త్రీలపై కయ్యానికి కాలు దువ్వుతూ ఉన్నట్లుగా ఉంది కదా వీళ్ళ వ్యవహారం అన్నాడు. నారదుడు మాత్రం తక్కువ తిన్నాడా? దేవతా స్త్రీలపై కయ్యానికి కాదు, వాళ్ళ తలలు తన్నటానికే ఆ పాదాలు వెళ్తున్నాయి అంటం చాలా బాగుంటుంది అన్నాడు నారదుడు. సరిగ్గా ఈ మాటలనే సమయానికి వాళ్ళ పక్కనే ఉన్నటువంటి నల్ల మబ్బు వెనకాల వాళ్ళు వస్తూ ఉన్నారు కదా! వాళ్ళ పక్కన ఒక నల్ల మబ్బు వీడింది. ఆ నల్ల మబ్బు పక్కన రంభ ఆమె యొక్క ప్రియుడైనటువంటి నలకూబరుడు ఉన్నారు. రంభ ఎంతైనా అప్సరస. ఆ పైగా మహా అందగత్తె. నారదుని మాటలు విన్నది. మనస్సు చివుక్కుమంది. అంటే భూలోకంలో ఉన్నటువంటి అమ్మాయిలు దేవతా స్త్రీలను కూడా తన్నటానికి సరిపోయినటువంటి వాళ్ళు అన్న మాటతోనే మరి ఇంత అందగత్తెనైన మేము ముందే అప్సరసలము. అలా అంటున్నాడే అని మనసు కాస్త చివుక్కుమంది. పక్కనే ఉన్న నలకూబరుడితో అంటూ ఉంది. విన్నావు కదా నారదుడి యొక్క మాటలు. సరే, ఒకసారి ఆయన్ని పలకరించి పోదాము అని ప్రియుడు నలకూబరుడితో అన్నది. అదే సమయంలో ఓహో! ఈ చుట్టూ ఎవరో ఉన్నట్టు ఉన్నారే అంటూ అటువైపు చూశాడు నారదుడు. మబ్బు అడ్డు తొలగిపోయింది. చటుక్కున వాళ్ళ యొక్క విమానం నారదుడి యొక్క పాదాల క్రిందికి దిగింది. రంభ, నలకూబరుడు ఇద్దరు కూడా నారదుడికి పాదాభివందనం చేశారు. అప్పుడు నారదుడు ఒకరిపై ఒకరికి విడిపోనటువంటి ప్రేమతో వర్ధిల్లండి అని చెప్పి ఆశీర్వదించాడు. రంభ మనస్సు కుతకుతలాడిపోతూ ఉంది. ఓ మహర్షి, నీ దీవెనల వల్ల అతడికి నా మీద కాస్తో కూస్తో ప్రేమ ఉంటుందేమో కానీ ముందు ముందు ఈ మానవ స్త్రీల అందానికి లొంగిపోరని నమ్మకం ఏముందిలేండి అన్నది మూతి 3 వంకర్లు తిప్పుతూ. అంటే అప్పటికైతే నా మీద ప్రేమగా ఉన్నాడు కాస్తో కూస్తో. మరి ముందు ముందు మానవ స్త్రీలు చూసినట్లయితే వాళ్ళను ఈ ప్రేమ ఉంటుందా అని ఎకసక్యంగా అలాగా మాట్లాడింది. అదేమిటి అలా అన్నావు అన్నాడు నారదుడు. అన్నీ మాట్లాడుకుందాం. ఒకసారి మా విమానంలోనికి రండి. వచ్చి మమ్మల్ని పావనం చేయండి అన్నది రంభ. గురు శిష్యులు ఇద్దరు విమానం ఎక్కారు. నారదునికి చెరో పక్కన చామడాలు తీసుకొని విసురుతూ రంభ అంది. ఓ మునీంద్ర, క్రింద నుంచి ఎవరో ఉయ్యాలలు ఊగుతూ ఉంటే ఇందాక మీరేదో అన్నారు కదా! మళ్ళీ ఒకసారి సెలవిస్తారా అంది. మళ్ళీ నారదుడి నోటి మీదుగా వినాలి, చెప్పించాలి అని. దానికేం భాగ్యం అంటూ నారదుడు ఇదిగో చెబుతున్నా. కవి అంటే నువ్వేనోయ్ శిష్య. భలే అన్నావు. ఇలాంటి అమ్మాయిలను నేనెక్కడా ఇంతవరకు చూడలేదంటే నమ్ము. కానీ వీళ్ళ వాలకం చూస్తుంటే దేవతాశ్రీలపై కయ్యానికి కాదు, వాళ్ళ తలదన్నడానికే వాళ్ళ యొక్క పాదాలు వెళ్తున్నాయి అంటే చాలా బాగుంటుంది అన్నాడు. ఇంతలో తప్పేముంది? నీకు నచ్చకపోతే చెప్పు. మనలో మనకి దాగుడు మూతలెందుకు అన్నాడు నారదుడు. అప్పుడు రంభ అంటుంది, మీరు పెద్దవారు, గొప్పవారు. మీ మాటకు అడ్డేముంది? అయినా ఏదో అతిశయోక్తిగా అని ఉంటారు కానీ, లేకపోతే మాకు వాళ్ళకి పోలిక? వాళ్ళు మా ముందు దిగదుడిపే కదా! అలా దిగదుడిపే అనడానికి జగన్మోహనాకారుడైన ఈ నలకూబరుడు నా చెప్పు చేతుల్లో ఉండటమే నిదర్శనం కదా! ఇంత గొప్ప అందగాడు నా చెప్పు చేతుల్లో ఉన్నాడు అంటే మా అందము ఎక్కడ? ఈ మానవ శిలాందం ఎక్కడ? అన్నది రంభ.
నిష్ఠూరాన్ని, గర్వాన్ని తలబోస్తూ. నారదుడికి ఒక వంక నవ్వు, ఒక వంక చిరాకు కలిగింది. అయినా నారదుడేమన్నా మాటలో తగ్గేవాడా? కాదు. సరేలెమ్మా! ఇప్పుడు అతనికి నీ మీద విపరీతమైన ప్రేమ ఉంది కాబట్టి నీవేమన్నా చెల్లుతుంది. కానీ ఒకటి గుర్తుంచుకో, అన్ని రోజులు ఇలానే ఉంటాయని నమ్మకమేమీ లేదు. నీకు ఒక సవతి రావచ్చు. నీలాంటి స్త్రీ నీకు, నలకూబరుడు లాంటి పురుషుడు అతనికి తగిలి మిమ్మల్ని ముప్పతిప్పలు పెట్టవచ్చు. ముందేమి జరగబోతుందో ఎవరు చూడొచ్చారు? అన్నాడు. నవ్వులాటకైనా సరే అటువంటి మాటలు అనకండి మహానుభావా! అసలే మీ మాటలు అమోఘము. దయచేసి ఆపండి అన్నది రంభ. ఆపాడు నారదుడు. కానీ అప్పటికే ఆలస్యం జరిగిపోయింది. ఆవిడికి తెలియలేదు. సరిగ్గా అప్పుడే అక్కడే రసవత్తరమైన కథకు అంకురార్పణ జరిగింది అని ఆ రంభకు తెలియలేదు. నారదుడి యొక్క ఆజ్ఞ ప్రకారం కలబాషిని ఉన్నటువంటి ఆ తోటలోనికి దిగింది విమానం. రంభ, నలకూబరులు ఇద్దరు కూడా విమానం దిగి కృష్ణుడు ఉన్నటువంటి భవనం వైపు తిరిగి నమస్కారం చేసి మళ్ళీ విమానం ఎక్కి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఈలోగా కలబాషిని విమానం క్రిందకు దిగుతూ ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి వాళ్ళ మాటలు విన్నది. దగదగలాడే విమానాన్ని, అందులో నిగనిగలాడే నలకూబరుడిని చూసింది. అతని యొక్క సౌందర్యానికి ముగ్ధురాలైపోయింది. ఇంకా తనివి తీరక వాళ్ళ విమానం వైపు కొంత దూరం అలాగే వెళ్ళింది. విమానం దూరం అయ్యింది. కలబాషిని వెనక్కి తిరిగి వచ్చింది. అబ్బాయి ఎంత అందగాడు! విన్న మాటల్ని బట్టి అతడు నలకూబరుడే అయి ఉండవచ్చు. మరి అనుకున్నది కలబాషిని. మరి ఆ పక్కనున్న ప్రియురాలెవరు? నలకూబరుడి యొక్క ప్రియురాలైనటువంటి రంభాయి ఉండవచ్చేమో. ఆహా! ఎంతటి అదృష్టవంతురాలో కదా అనుకుంది. అయినా రంభ నలకూబరులేనా కాదా అనేటటువంటి విషయాన్ని నిర్ధారించుకుందాము అని చెప్పి నారదుడి దగ్గరకు వచ్చింది. నారద మహర్షిని అడిగి తెలుసుకోవాలి అని ఒంటరిగా నారదుడి దగ్గరకు వచ్చి, ఓ మహర్షి, ఇప్పుడు ఈ విమానంలో వెళ్ళినటువంటి వాళ్ళు రంభా నలకూబరులే కదా అని అడిగింది వినయంగా. అవునా, నీకెలా తెలిసింది అన్నాడు నారదుడు. మీరు మాట్లాడుతూ ఉంటే మాటలు నేను విన్నానులేండి అన్నది. ఓహో, అయితే మేము ఆకాశంలో మాట్లాడుకున్న మాటలు కూడా విన్నావా అన్నాడు నారదుడు. విన్నాను స్వామి. తన యొక్క అద్భుతమైన సౌందర్యంతో నలకూబరుడిని పూర్తిగా వశం చేసుకున్నట్లు రంభ అనడము, ఆ మాటలు నచ్చకపోవటము మీకు నేను గమనించాను అన్నది. నిజమే మరి. గర్వంతో కన్నుమిన్ను కనపడటం లేదు రంభకి. అయినా ముందు ఉందిలే ముసళ్ళ పండగ. ఆమెకి విచిత్రమైన సవతి పోరు తగలబోతా ఉన్నది. ఆ మాటకొస్తే వేరే సవతి ఎందుకు? కాలం కలిసి వస్తే నువ్వే ఆ సవతివి కావచ్చు అన్నాడు నారదుడు. సరేలేండి, అంతటి సౌందర్యవంతులకు తప్ప మాలాంటి వాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డా కాలం కలిసి వస్తుందా అన్నది కలబాషిని. దానికి నారదుడు, అదేం మాట? అసలు నీ అందం ముందు రంభ గాని మిగిలిన అప్సరసలు గాని సరిపోతారా? అది సరే గాని, ఇది వరకు ఎక్కడో చూశానే, శ్రీకృష్ణుల వారి కొలువులోకి వస్తూ ఉంటావా నీవు అన్నాడు. అవును స్వామి, అక్కడ ఇదివరకు మిమ్మల్ని చూశాను కూడా అన్నది కలబాషిని. నిజమే, ఇప్పుడు గుర్తొస్తా ఉన్నది. కొన్నాళ్ల క్రిందట నా శిష్యుడు ఈ మణికందురుడు తొలిసారిగా కృష్ణుల వారిని చూడటానికి వచ్చి భక్తి పారవశ్యంలో ఒక దండకాన్ని చదివి ఆయన స్తోత్రం చేశాడు. అప్పుడు నీవు ఏకసంతాగ్రహణంతో పట్టేశావు. నీ పేరు కలబాషిని కదూ? భలే భలే అన్నట్లు ఆ దండకం నీకు గుర్తుందా అన్నాడు నారదుడు. ఎందుకు గుర్తులేదు, ఇదిగో వినండి అంటూ ఎంతో మధురంగా ఆ దండకాన్ని వినిపించింది కలబాషిని. అలా వినిపించి అన్నది, అప్పుడు శ్రీకృష్ణుల వారు మెచ్చుకొని ఇచ్చిందే కదా ఈ మీ శిష్యుడి మెడలో వేలాడుతూ ఉన్న ఈ రత్నాలహారము. ఆయన ఎంతో అద్భుతమైన చక్కటి కవిత్వం చెప్పినటువంటి వాళ్ళని ఎవరు మాత్రం బహుమతులు వారికి ఇవ్వరు? ఎవరు మాత్రం వాళ్ళని పొగడరు, మెచ్చుకోరు?
అలాగే మీలాంటి వాళ్ళతో సన్నిహితంగా తిరిగితే చాలు మాలాంటి వాళ్ళ కోరికలన్నీ కూడా తీరిపోతాయి. అందువల్ల దయచేసి మీ వీణను మోసుకురావటానికి అవకాశం ఇవ్వండి. ఎలాగో మీరు శ్రీకృష్ణుని అంతఃపురంలోకి వెళ్ళినప్పుడు, మీ శిష్యుడైనటువంటి మణికంద్రుడు బయటే ఉండాలి కదా! మీ వీణను అప్పుడు మీరే మోసుకొని పోవాలి కాబట్టి, ఆ సమయంలో మీ వీణను నేను మోసుకొని వస్తాను. ఎన్నాళ్ళ నుంచో మిమ్మల్ని ఈ కోరిక కోరాలని ఉంది అన్నది కలభాషిణి. సరే అలాగే. దానికేం భాగ్యం అన్నాడు నారదుడు. ఆ! ఈ మహాత్ముని యొక్క అనుగ్రహం నాకు కొంత లభించింది. ఇక మెల్లగా నా కోరిక కూడా తీరవచ్చు అని అనుకునేలోగానే మరో విషయం గుర్తుకు వచ్చింది కలభాషినికి. ఆ విషయం నారదుడిని అడుగుదామా? వద్దా? అని తటపటాయిస్తూ ఉంటే, ఇదేదో రహస్యంలాగా ఉంది. నేనిక్కడ ఉండటం బాగుండదు అని అనుకుని పక్కకు తప్పుకున్నాడు మణికందరుడు. ఇదిగో ఇక్కడే అతను పప్పులో కాలు వేశాడు. ఈ చిన్న పని తర్వాత అతని యొక్క జీవితము ఎన్ని మలుపులు తిరగబోతుందో తెలిస్తే అతను అలా వెళ్ళేవాడు కాదు. అలా మణికంద్రుడు పక్కకు వెళ్ళిన తర్వాత నారదుడితో కలభాషిణి అన్నది. మునీంద్ర, మీరు నేల మీద ఉన్నప్పుడు వాళ్ళు ఆకాశంలో ఎగిరిపోవడం బాగుండదని ఆ జంట వాళ్ళ యొక్క విమానాన్ని కొంత దూరం నేలపాలుగానే పోనిచ్చారు. నేను ఎందుకో తెలియకుండానే దాని పక్కనే వెళ్ళాను. అప్పుడు నలకూబరుడు అన్నాడు కదా! "ఓ రంభా! మధ్యలో ఈ నారద మహర్షి రావటం వల్ల చెబుతూ ఉండేటటువంటి కథను నీవు ఆపేశావు. ఆ కళాపూర్ణుడి విషయం నాకు పూర్తిగా చెప్పు" అన్నాడు. అప్పుడు ఆ రంభ, "నీకు చెప్పే విషయం గనుక అయితే అప్పుడే చెప్పేదాన్ని కదా! మరి ఈ విషయాన్ని నన్ను ఇక నుంచి అడగకు. అంతేకాదు, నేను ఇంతకు ముందు చెప్పినటువంటి విషయం కూడా నీవు ఎక్కడా బయటకి పొక్కటానికి వీలు లేదు" అన్నది రంభ. "అలా గనుక నీవు బయటకు చెబితే నా మీద ఒట్టు" అన్నది. "మరి స్వామి, ఆ కళాపూర్ణుడు ఎవరో, అతని కథ ఏమిటో, రంభ ఏమి చెప్పిందో, ఏమి చెప్పలేనందో దయచేసి నాకు చెప్పండి" అని అడిగింది కలభాషిని నారదుడితో. అంటే విమానంతో పాటుగా ఆమె వెళ్లి వాళ్ళు అనుకుంటున్నవి విని నారదుడితో ఆ మాటలు చెప్పి, ఆ రంభ చెప్పిన కథ ఏమిటి, ఆ చెప్పలేనని చెప్పింది ఏమిటి, అన్నీ కూడా తెలుసుకోవాలని అనుకుంది. అవన్నీ మీకు తెలుసు కదా! కాబట్టి నాకు చెప్పండి అని చెప్పి అడిగింది కలభాషిని నారదుడిని. ఈ మాటలు వినగానే నారదుడికి కూడా బోలెడంత ఆశ్చర్యం వేసింది. తనకు తెలియనటువంటి కథ కూడా ఉన్నదా ఈ భూలోకంలో అనుకున్నాడు. కొంచెం సేపు కళ్ళు మూసుకొని కదలకుండా నిలబడ్డాడు. ప్రపంచంలో జరిగినటువంటి భూత, భవిష్యత్ వర్తమానాలను తన యొక్క దివ్య దృష్టితో దర్శించాడు. ఇప్పుడు అంటున్నాడు కలభాషినితో, "ఓ కలభాషిని, ఆ రంభ నలుకూబరుడితో చెప్పలేను అన్నటువంటి కథ చాలా అపూర్వమైనటువంటి కథ. దాన్ని నేను కూడా చెప్పటానికి వీలు లేదు" అన్నాడు. దానికి కలభాషిని, "సరే పోనీ, చెప్పలేని దాన్ని వదిలేసి, వారిద్దరి మధ్య జరిగినటువంటి అసలు విషయం అది ఎందుకు వచ్చిందో అదైనా చెప్పండి" అన్నది. దానికి నారదుడు, "ఏం చెప్పమంటావు? వాళ్ళిద్దరూ కూడా ఎంతో కాముకులు అంటే, ఒకరిని చూస్తే ఒకరికి చాలా ఉద్రేకం వచ్చేస్తుంది వాళ్ళకి. ఇందాక నన్ను చూడటానికి ముందు వాళ్ళు విమానంలో ఎగురుతూ ఉన్నప్పుడు ఉదయిస్తున్న సూర్యుడి ప్రక్కన తెల్లటి మేఘం కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసి రంభ అవి 2 కూడా అంటే సూర్యుడి ప్రక్కనే ఉన్న తెల్లటి మేఘము. ఈ 2 కూడా బ్రహ్మ సరస్వతుల్లాగా ఉన్నాయి అని చెప్పి కనిపిస్తున్నాయి అని చెప్పి పోలిక చెప్పింది. దాంట్లో ఏముందో ఏమో ఆ మాటకే నలుగుబరుడు రెచ్చిపోయి ఆమెను గట్టిగా ముద్దాడి పెదాలను పంటితో నొక్కాడు. అప్పుడు ఆమె గొంతులో నుంచి అది వరకు ఎన్నడూ విననటువంటి ఒక కోమలమైనటువంటి శబ్దం బయటికి వచ్చింది. అతడేమో "ఇదేదో భలే ఉందే! మరోసారి అను" అంటూ బలవంతం చేశాడు. కాసేపు సరస సల్లాపాలు అయిన తర్వాత ఆమె అతని కోరిక తీర్చింది. కాసేపు సరస సల్లాపాలు అయిన తర్వాత కోరిక తీర్చిన తర్వాత అతను ఇంకా ఊరుకుంటాడా? ఊరుకోలేదు నలకూబరుడు.
ఇది ఎప్పుడు నేర్చుకున్నావో చెప్పు. ఈ శబ్దము చిత్ర విచిత్రంగా ఉంది. మధురంగా ఉంది. కోయిల కంఠంలాగా ఉంది. మరి ఇది ఎప్పుడు నేర్చుకున్నావో చెప్పు అంటే, ఎప్పుడో నేర్చుకున్నాను కానీ, ఒక కారణం వల్ల నేను ఇన్నాళ్ళు దీన్ని దాచాను. ఇప్పుడు అనుకోకుండా బయట పడిపోయింది అంది రంభ. ఎందుకు దాచావు అని అడిగాడు నలకూబరుడు. ఆ సందర్భంలో కళాపూర్ణుడి యొక్క కథ వస్తుందేమో అని భయపడిపోయాను. అందుకని దాచాను అన్నది. కళాపూర్ణుడి విషయం వస్తే భయమెందుకు అన్నాడు. ఆ కథ చెప్పిన వాళ్ళు, విన్నవాళ్ళు భూలోకంలో కొన్ని తరాల పాటు సుఖ సంపదలతో అలా జీవిస్తూ ఉండాలి. నేను గనక నీకు ఆ కథ చెబితే భూలోకంలో పుట్టాల్సి వస్తుంది కదా! నేను భూలోకంలో పుట్టాల్సి వస్తుంది. కాబట్టి అందుకోసం భయపడి ఆ కథను నేను చెప్పటం లేదు అంది. దానికి నలకూబరుడు అన్నాడు, మరి ఆ కథను నీవు విన్నావు కదా! ఇప్పుడు ఆ కథను నేను చెప్పలేను అంటున్నావు అంటే, నీవు ఎవరి దగ్గరో విన్నావు. మరి విన్నప్పుడు నీవెందుకు మానవ జన్మ నీకు రాలేదు అని అడిగాడు. దానికి రంభ చెప్పింది, ఆ కథ అంతా నేను విన్నాక ఒక అమోఘమైనటువంటి వ్యక్తి తన వాక్కులతో ఈ ఫలశ్రుతిని చెప్పటం జరిగింది. అంటే, ఈ కథ నాతో చెప్పి, ఇది నీవు ఎక్కడైనా చెప్పావు అంటే మాత్రం చెప్పిన వాళ్ళు, విన్నవాళ్ళు, వాళ్ళు భూలోకంలో చాలా కాలం జీవిస్తారు. చాలా జన్మలు ఎత్తాలి అని చెప్పారు. అందువల్ల నేను భయపడుతున్నాను అన్నది రంభ. ఇలా చెప్పి నారదుడు ఆ కలభాషినితో, అమ్మాయి, ఈ రంభకు ఉన్నటువంటి భయమే నాకు ఉంది. ఎందుకంటే, ఇప్పుడు నీకు ఆ కథ చెప్పాననుకో, నేను కూడా భూలోకంలో జన్మించాలి. కాబట్టి, నేను ఆ కళాపూర్ణుడి యొక్క కథను నీకు చెప్పలేను అన్నాడు. అయితే ఒక్కటి మాత్రం నిజము. తొందరలోనే ఆ కథ బయటకు రాబోతూ ఉంది అన్నాడు. అప్పటిదాకా దూరంగా ఉన్నటువంటి మణికందుడు వద్దామా లేదా అనుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో నారదుడు అతనిని పిలిచి శ్రీకృష్ణుడి దగ్గరకు బయలుదేరుదాము అన్నాడు. కలభాషిని కూడా సింగారించుకుని శ్రీకృష్ణుడి యొక్క కొలువుకు రావడానికి ఇంటికి వెళ్ళిపోయింది. కాస్త చుట్టుదారి అయినప్పటికీ కూడా ఉపయోగమే కలిగింది. సవతి పోరు కలిగించి రంభ మదం దించడానికి అంకురార్పణ జరిగింది. అలా అనుకుంటూ ఆనందంగా నారదుడు తన శిష్యుడైనటువంటి మణికందుడితో కలిసి శ్రీకృష్ణుడి దగ్గరకు వెళుతూ ఉన్నాడు. ఈ మొదటి ఆశ్వాసంలోనే ఇంకా కొంచెము ఉంది. అది మనము రేపు చెప్పుకుందాము.